మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాజునేత గారు, హేమ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే దగ్గుబాటి శ్రీనివాసరావు గారు. సో మరి మొత్తానికి ఢిల్లీలో అయితే గందరగోళం నడుస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో సీజేపీ క్వశ్చనింగ్ పార్టీ కాదు క్వశ్చనింగ్ పార్టీకి ఈ యొక్క మద్దతు అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరి ఆ సీజేపీ పార్టీ అనేటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు, నడిపిస్తున్నటువంటి నాయకుడే కావచ్చు, వారి ఆలోచనలు ఏంటి, ప్రధానంగా వారికి వస్తున్నటువంటి మద్దతు ఏ విధంగా వస్తుంది? సో మద్దతు పెరగడానికి కారణం మంచి ఉద్దేశంతో వెళ్తా ఉన్నారా ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్లాన్ చేద్దాం. దాంతోపాటు మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనం హేమ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హేమ గారు మీరు చెప్పండి. సో ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున సిజేపీ పార్టీ పుట్టడానికి కూడా కారణం వచ్చేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వమే. ఈ రోజు విద్యా రంగం వచ్చేసి సర్వనాశనం అయిపోయి 89 సార్లు పేపర్ లీకేజ్లైంది. ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక్కసారి కూడా దాన్ని పేపర్ లీకేజ్ లో ఆపడానికి ప్రయత్నించలేదు. ఈ రోజున పిల్లలు విద్యార్థులందరూ వచ్చేసి కనీసం పేపర్ లీకేజ్ ఆపలేని ప్రభుత్వాలు ఎందుకు అని క్వశ్చన్ చేసేదాకా తీసుకొచ్చుకున్నారు అంటే ఇది బీజేపీ వైఫల్యం అని చెప్పాలా. కనీసం ప్రధానమంత్రి గారైనా దీని గురించి కలగజేసుకొని తనన్న సస్పెండ్ చేసి ఉండాలి. లేదంటే ఆ రోజున ఏదైతే తప్పు జరిగిందో, ఆ రోజున పేపర్ లీకేజ్ జరిగిందో దాని మీద చర్య తీసుకొని ఉండాల్సింది. చేయకపోవడం అనేది పెద్ద తప్పు. ఈ రోజు వచ్చేసి వాళ్ళు జ్వరపడ్డారు, వీళ్ళు జ్వరపడ్డారు అంటే ఈ రోజు అది కూడా వీళ్ళ వైఫల్యమే, బీజేపీ ప్రభుత్వం వైఫల్యం. ఎందుకంటే ఈ రోజు భద్రత అనేది కూడా చూసుకోవాల్సింది వీళ్ళే చూసుకోవాలి. సో అది కూడా వైఫల్యమైందని చెప్తున్నా. ఈ రోజు ఏ వ్యవస్థ బీజేపీ కరెక్ట్ గా ఉన్నదా అని చెప్పేసి ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలని చెప్పేసి అడిగితే పట్టించుకోలేదు. ఈ రోజు ఒక్క రోజు గడువు కావాలి ఇంకా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంకా ఒక రోజు గడువు ఎందుకు? సో ఏదైతే ఉన్నదో ఇప్పుడు 22 నుంచి 25 మంది చనిపోయారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 1 crore అనేది ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అదే విధంగా ఇంకొకసారి పేపర్ లీకేజీలు అవ్వకుండా ఈ ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే వచ్చేసి నిజంగానే ఈ ప్రభుత్వం ఉండడం వల్ల దేశానికి అయితే ఒరిగిందేది లేదు. అప్పు మొత్తం అప్పుల పాలైపోయింది దేశం. ప్రధాని అనుకుంటూ చెప్పుకుంటున్నాడు తప్ప ఈ రోజున వచ్చేసి దేశానికి ప్రజలకు గాని దేశ విద్యార్థులకు గాని ఏ రోజు తను చేసింది ఏమీ లేదు. దేశానికి ఏమైనా చేసిందంటే పెద్ద అప్పు చేసేసి దేశాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఇద్దరు కొంటున్నారు, ఇద్దరు అమ్ముతున్నారు తప్ప ఈ రోజున జరిగింది ఏమీ లేదని చెప్తున్నాను. ఇంకొకసారి ఈ యువతను వచ్చేసి ఏదైతే ఒకప్పుడు తెల్లదొరలు వచ్చేసి కుక్కలు అన్నందుకే తరిమి కొట్టారు, ఈ రోజు కాక్రోచ్లు అన్నందుకు ఈ రోజు విద్యార్థులతో పెట్టుకున్నారు, దేశ యువతతో పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా మా ప్రభుత్వం ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తుంది కాబట్టి 100% మా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజున వచ్చేసి కొన్ని ప్రభుత్వాలు ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి ఈ రోజు వరకు ఎందుకు వచ్చేసి చర్చలకు వెళ్ళలేదు, ఒక్కసారైనా మందలియడానికి వెళ్ళిందా అంటే ఇప్పటిదాకా కాలేదు. ఈ రోజు వచ్చేసి మోడీ ఇల్లు ముట్టడి చేయడం వల్ల వచ్చింది ఏమీ లేదు. కానీ ఈ రోజున మొత్తం ఇదంతా చేయడానికి కారణం వచ్చేసి విద్యార్థులు, మన దేశ విద్యార్థులే. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఎంచుకుంటున్నారు. రియల్ గానే ఈ రోజు పేపర్ లీకేజ్ అయిందని అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇది ఏదో బయట దేశం వాళ్ళు జ్వరపడ్డారు అది ఇది అని చెప్పి మాట్లాడడం అనేది తప్పుడు మాటలు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దేశ యువతను వచ్చేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేస్తారా లేదంటే సస్పెండ్ చేస్తారా? నా ఉద్దేశం అయితే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పటిదాకా కనీసం బేటీ బచావో అనే పేరుతో వచ్చేసి ఏ విధంగా రేపులు జరుగుతున్నాయి, కనీసం కానీ ఆడపిల్లలకు కూడా వచ్చేసి వీళ్ళకి రక్షణ ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు ఇవ్వలేదు, ఆడపిల్లలకు ఇవ్వలేదు, కనీసం డాలర్ వాల్యూ ఏమైనా పెరిగిందా అంటే అది లేదు. ఈ రోజున ఏ వ్యవస్థ చూసినా కూడా సర్వనాశనం అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే బీజేపీని బైకాట్ చేస్తేనే దేశం బాగుపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కనీసం ఇంకా ముందైనా ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని వీళ్ళందరి మీద ఏ వ్యవస్థ అయితే కరెక్ట్ గా లేదో ఆ వ్యవస్థను అని చెప్పి సరిదిద్దాలి. లేకపోతే రేపు రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వం లేకుండానే ఉంటదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.